ఆ సమాధానం తెలియకనే పిచ్చోడిని పోయి తిరుగుతున్నాం మొత్తం ఇవంతా స్ట్రెస్సు ఈ ఒత్తిడి అంతా బాగా అవుతుంది సమాధానం చెప్పకనే. కానీ అధిష్టానం ఒక మంచి ఆలోచనతోనే నిర్ణయించుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. మా పార్టీ అయితే అధిష్టానం పిలిచి నేను అధ్యక్షుడిగా మారుస్తున్నాం అంటే ఇంకో మాట మాట్లాడకుండా కారణాలు అడగకుండా అధిష్టానం ఏదైతే నిర్ణయించుకుంటుందో దానికి శిరస వహించి నేను తప్పుకోవడం జరిగింది. కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, దాని మీద మనం తప్పులు వెతికే ప్రయత్నం చేస్తే అది పార్టీ ధిక్కరణ అవుతుంది. కాబట్టి పార్టీ ఒక నిర్ణయించుకున్నది, అది మీరు మరి జేపీ నడ్డా గారినో వారిని అడిగితే వారు ఖచ్చితంగా సంజయ్ గారు అది మీ మంచితనం అలా ఒప్పుకోవటం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్నోసార్లు అడ్డంగా నిలబడి పోరాడారు, ఎన్నోసార్లు ఇప్పటికి కూడా కేసులు తప్పియకుండా ఇప్పటికీ ఆ కేసులు బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి కార్యకర్తలు మీ పైన ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలకి మీరు ఇచ్చే భరోసా, వాళ్ళు ఎంతో అండగా చూసుకున్నారు మిమ్మల్ని అన్న అని అంటారు ప్రతిసారి కూడా. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? మహేందర్ ప్రసాద్ మీరు అన్నది వాస్తవం, అంటే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడేది వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మాకు ఇబ్బందులు కొత్త కాదు. మేము ఇన్ని రోజులు గెలిచి అధికారం రావాలని కోరుకోరు. మేము ఓడిపోయి తగాంచిపోయి కొట్లాడి అధికారం రావాలనుకుంటున్నాం. మేము అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం, ప్లస్ మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అరే ఒక్కసారి అధికారం రావాలి అని చెప్పి ఈ అధికారం వచ్చేటువంటి ఆ పరిస్థితిని కళ్ళారా చూడని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కొంతమంది త్యాగం చేశారు, నక్సలైట్స్ చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ బెడ్సికై చూస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే వైసాబ్ నేను 40 years నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా, ఈసారి పవర్లోకి వస్తాం. వైసాబ్ నేను 60 years పనిచేస్తున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, అధికారంలోకి వస్తాం, ఇట్లా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో నాకు కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ. నేను నా లోపల ఏముండదు, నాకు ఇప్పటికీ బీపీ షుగర్ ఏం లేదు. ఎందుకంటే లోపలే పెట్టుకున్నాం, బోలాగా మాడతా, అబద్ధాలు చెప్పుకున్నతో కాదు, ఓపెన్గా మాడతా. మంచి అంటే చెడు చెడంట. నాకు ఈ స్వార్థము, కల్వశము, అహంకారము నాకు ఏముండదు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ మాడతా. నా ఇబ్బందులు ఏముండాలి, నేను పడతా తప్ప నా ఇబ్బందులు ఇంకా రుద్దే ప్రయత్నం చేయాలి. కాబట్టి కార్యకర్తలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది. అంటే ఒక టైంలో బీజేపీ ఎలా అయిపోయిందని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న దశకు వచ్చింది. అప్పట్లో మా ఛానల్ అని ముక్త కంఠం మీద కాంగ్రెస్ కోమాలో ఉంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అనే ప్రశ్నలు కేవలం అది బీజేపీ మీరున్న టైంలో అంత బాగా వచ్చింది. అలాంటి ప్రక్రియలో ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని చాలా పెద్ద వేదికలో సీఎం అని చెప్పి ముక్త కంఠాలతో మిమ్మల్ని సీఎం అని అదే కోపం వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోతే నారాజు కావడము, గెలిస్తే ఉపయోగపోవడం అనేది ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు జోష్లో ఉంటాం. ప్లస్ మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి జీరో అయిపోయింది. ఇప్పుడు దుబ్బాకలో డిపాజిట్ రాలే, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 2 సీట్లు, హుజరాబాద్లో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేటే లేడు. ఇలా వరంగల్ కార్పొరేషన్లో తెలిసి 1-2 ఉంటారు, కరీంనగర్ కార్పొరేషన్లో 0, నిజామాబాద్ కార్పొరేషన్లో 0. ఇవన్నీ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయినా కూడా ఇంత వాతావరణం రావడానికి కారణం ఏంటంటే మా కార్యకర్తలు ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఇంత ఫైట్ చేసిన తర్వాత, కొట్లాడిన తర్వాత కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చేసింది. ఇండోర్ కష్టపడ్డాం, ఈసారి బాగా కష్టపడదాం, అధికారులకు వస్తాం, ప్రజలకు న్యాయం చేయొచ్చు, డబ్బులు సర్కార్ వస్తుంది అని చెప్పించి ఒక నమ్మకం, విశ్వాసం, అగ్రెసివ్ వచ్చారు. మీరు చెప్తున్నది ఇప్పటికి కూడా అన్ని జిల్లాలో ఒక్కొక్క కార్యకర్త మీద 10కి మించి కేసులు ఉన్నాయి. ఇలా గుర్రంపోడు ఇష్యూ జరిగినప్పుడు ఇలా అనేక కార్యకర్తలు జైలుకు పోయారు. వినోద్ అని చెప్పి జనగాంకి సంబంధించి 19 years అబ్బాయి 30 days 40 days జైలుకు పోయాడు. పేరు కూడా గుర్తుంది మీకు, జనగాం. ఇట్లా చాలామంది కార్యకర్తలు జైలుకు పోయారు. సిరిసిల్లలో జైలుకు పోయారు. నల్గొండలో నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేస్తుంటే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు చాలామంది అక్కడ లోకల్ నాయకులందరూ కూడా 20 days జైలుకు పోయారు. దసరా లేదు, దీపావళి లేదు. ఇవాళ మాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ సమాజం
ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదో, మాకు ఎందుకు ఓట్లేదో ఇప్పటికీ కన్ఫ్యూజన్ మాకు. ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి, అంటే మన వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా పోడు భూముల సమస్య మీద ఫస్ట్ ఫైట్ చేసింది మేము. మీరు నమ్మరు మహేంద్ర గారు, నా కళ్ళ నిల్లొచ్చిన ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 4 స్టూడెంట్స్ ఈ గుర్రం పోడు సంబంధించి 2 పసిపిల్లలు తీసుకున్నానికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత తీసుకొని వచ్చి ఏమైంది ఎందుకు తీసుకొచ్చారు పార్టీ ఆఫీస్కి అంటే, సార్ చిన్న పాలు తాగుతారు సార్, వీళ్ళు పాలు తాగే పిల్లలు, వీళ్ళ అమ్మ జైల్లో ఉన్నది. పరిస్థితి ఏంటి సార్, ఎన్ని రోజులు అంటే ఇప్పటికి 25 డేస్ సార్ గుర్తులేదు, 20 డేస్ కంటే ఎక్కువనే జైల్లో ఉన్నారు సార్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాడులు చేసింది సార్, వీళ్ళ భూములు గుంజుకున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి భూములు గుంజుకున్నారు సార్. బీహార్ గుండాలు తీసుకొచ్చి పెట్టింది సార్. అక్కడ ఓ షెడ్ వేసుకొని పెద్ద పెద్ద కుక్కలను చాతుకుంటారు సార్, ఎవరైతే కుక్కలు బెదిరిస్తున్నారు సార్. వీళ్ళని కొట్టి వీళ్ళు ఏదో మీడియాకి చెప్తారు అని చెప్పి వీళ్ళందరూ రిమాండ్ చేసింది సార్ అని చెప్పినాక ఈ సంగతి అంతా చూడాలనుకుంటాను, బాధ అనిపించి. తెల్లారే మొత్తం కార్యకర్తలు అందరూ పోయినాం, పోయి ఏం చేయాలో చేసినాం మేము, ఏం చేయాలో చేసినాం. తర్వాత రాత్రి బవలు ఒక 15 డేస్ అయితే పోలీసు వాళ్ళు నరకం చూపెట్టారు కార్యకర్తలకు. ఏ రాత్రి ఏ కార్యకర్త ఇంటికి పోతారు, మార్నింగ్ 3 o'clock పోతున్నారు. ఈ వినోద్ అనే అబ్బాయిని మార్నింగ్ 3 o'clock పోయి ఇంటికి వెళ్ళి పట్టుకొని పోయారు. హైదరాబాద్ సిటీలో ఉన్న చాలామంది కార్యకర్తలు రాత్రి పోతున్నారు, పొద్దున పోతున్నారు. వాళ్ళు ఛాయ్ దాని బయటకు వెళ్తే ఎత్తుకపోతారు, కిడ్నాపే. అట్లా తొలివెలుగు రగ్గారు సరే ఏ ఛానల్ కావచ్చు, రగ్గారు. అది కవరేజ్ ఇచ్చినందుకు, రిస్క్ తీసుకొని పోయి స్టూడియో చేసినందుకు ఎత్తుకొని పోయారు. 1 month జైలు పోయారు. అంటే ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. ఇట్లా దాదాపు 32 మంది కార్యకర్తలు జైలు ఉన్నారు. 32 కార్యకర్తలు పోడు భూముల సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ జైలుకు పోయారని కొట్లాడేది ఎక్కడైనా. అయితే మొట్టమొదటిసారి పోడు భూమి గురించి లేవనెత్తింది మీరే. అయితే అలా గుర్రపోటు పోయింది, సంచలనం కదా అది. అవును అవును, ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు. మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడడం, కార్యకర్తలు పొట్టు కొట్లాడారు. కాంగ్రెస్లో కొట్లాలే, మరి అలా ఓటు ఎట్టేసారండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. 60 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానివల్ల హైదరాబాద్లో కొట్లాడింది మేము, నిరుద్యోగ మార్చి చేసింది మేము, లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నది మేము. ఒకవైపు విద్యార్థి పరిషత్ ఏబీవీ కార్యకర్తలు కూడా లాఠీ చార్జ్లో దెబ్బతిన్నారు. మహిళా కార్యకర్త విద్యార్థి స్టూడెంట్స్ అమ్మాయి కూడా ఇవాళ 3 సార్లు దాడేశాడు ఒక అమ్మాయి మీద. మరి యువమోర్చా భానుప్రకాష్ స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్, ఆయన ఇప్పటికీ అనారోగ్యం గురి ఇప్పటికి ఆ పోలీస్ దెబ్బలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. ఎవరు, మా స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్ భానుప్రకాష్. ఇప్పటికి కూడా చాలా సందర్భాలు ఆయన లాఠీ చార్జ్ దెబ్బలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే మేము కొట్లాడితే, నేను హైదరాబాద్ కరీంనగర్ బయలుదేరుతుంటే మీ మీద నన్ను మా ఇంటి ఏరుకున్న తర్వాత అర్ధరాత్రి మా పోలీసులు మా ఇంటి మీద దాడి చేసి నన్ను పట్టుకొని పోయారు. అడ్డం వచ్చిన మా కార్యకర్తలు పొట్టు కొట్టారు. రాత్రి అంతా తింపి తెల్లారి రిమాండ్ చేశారు. ఇప్పుడు పేపర్ లీక్ చేసిన అన్నారు. ఏ పేపర్ అంటే హిందీ పేపర్ అన్నారు. హిందీ పేపర్ లీక్ చేస్తాడా, హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి అక్రమ కేసు జైలుకి పంపారు. కాంగ్రెస్లో లాఠీచార్జ్ చేశారండి. కాంగ్రెస్ నాయకులు జైలుకి పోయారా? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దెబ్బలు తిన్నారా? ఇలా మా కార్యకర్తలు దెబ్బతిన్నారు. మరి ఈ నిరుద్యోగ యువత వీళ్ళు ఇవాళ ఎవరి కోసం కొట్లాడారండి? మా కోసం కొట్లాడాలి. ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేసినాం. నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో అని కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ. మాకు ఓట్లే లేదండి. 317 చెట్టుకొని పుట్టుకొని చేశారు. భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ, వాళ్ళ చదువు కాడ, వాళ్ళ ప్రాపర్టీస్ కాడ, ఇవన్నీ కొట్లాడి చేస్తుంటే ఇవాళ కొట్లాడింది మేము. కానీ ఆ రోజు 317 ఇదే ఆప్షన్లో దాడి చేశారు. ఫైర్ ఇంజన్ మిషన్లతో ఆ వాటర్ ఫోర్స్తో కొడితే కార్యకర్తలు విలవిల కొట్టుకున్నారు. మన రంపం కటింగ్ మిషన్లో కొట్టారు. ఇంకా ఎంత మూర్ఖత్వం అంటే, ఆడ బయట ప్రచారం ఏంటంటే కేసీఆర్ గారు రాత్రి ఫోన్ చేసి వాని ఆఫీసు బండి సంజయ్ ఆఫీసును జేసీబీతో మొత్తం కూల్చేశానట. మరి లోపల ఉన్నాం, జేసీబీతో కూల్చానట. ఆ రోజు 3 మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 3 మహిళా కార్యకర్తలు తీసుకుపోయి ఎంత దాడి చేసి విపరీతంగా దాడి చేసి తీసుకుపోయి నన్ను జైల్లో పెట్టారు. మా కార్యకర్తలను జైల్లో పెట్టారు. మరి 317 కాంగ్రెస్లో కొట్లాడేదా? కాంగ్రెస్లో జైలుకి పోయినా మేము పోయినా కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు వేసేవాసు, కరీంనగర్కి వేసేవాసు. కరీంనగర్లో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓటేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను నేను, కొట్లాడింది ఎవరు? బీజేపీ కొట్లాడింది. ఓట్లు ఎవరికి వేయాలండి? ఎవరు గెలుపు కోసం ప్రయత్నం చేయాలి? మహిళల మీద అత్యాచారం జరిగితే కొట్లాడింది మేము.
ఇవాళ రుణమాఫీ కోసం కొట్లాడి మేము కొనుగోలు ప్రారంభించకుంటే కొనుగోలు సెంటర్లకు మేము తిరుగుతుంటే దాదాపు 28 వాహనాలు ధ్వంసమైనాయి, రైతుల తల వలిగినాయి, మా కార్యకర్తల తలలు వలిగినాయి. ఎంత దాడులు ప్రతి దాడులు ఎంత విధ్వంసం చేశారు పోలీసులను మన బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి. రైతుల కోసం కొట్లాడింది ఎవరండి? మేము కొట్లాడినాం. రైతులు ఎవరికి ఓట్లేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇలా ఇన్ని ఉద్యమాలు మేము చేస్తే కొట్లాడింది మేము. ఇలా నోటికాడి బుక్కడు కాంగ్రెస్లో కొట్టుకపోయారు. ఏ న్యాయం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు కూడా ఇప్పుడు కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి మీద 20 కేసులు. ఇప్పుడు నా మీద నాకు తెలిసి 89 కేసులు ఉన్నాయి. 89 కేసులు నా మీద. అవి 89 కేసులు అవి మా దృష్టికి వచ్చినాయి, నోటీస్ వచ్చినాయి. ఇంకా రాని ఉంటాయి, ఇంకా రాని 20 ఉంటాయి. ఎప్పుడో ఒక చోట వాళ్ళకి ఇష్టం లేపుతాను. అసలు నోటీస్ వస్తే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు 20 కేసులు. కేసీఆర్ కుటుంబం బయటికి వెళ్ళిందంటే మా కార్యకర్త గృహ నిర్బంధం. ప్రతి కార్యకర్త మీద 10 కేసులు ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్ ఓపెన్ చేశారు. వాళ్ళు వస్తున్నారంటే బాగుంది గృహ నిర్బంధం, భయం. ఇవాళ మేము దేనికోసం కొట్లాడాం? పేదల రాజ్యం రావాలి. దేశంలో పేదల రాజ్యం, మోడీ రాజ్యం వచ్చింది, పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ మోడీ రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలని చెప్పి ఇంత పనిచేసిన తర్వాత ఇవాళ మీరు నంబర్ మంత్రి గారు ఇవాళ 3 ఇయర్స్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపలే. పెళ్ళైనా పెళ్ళి కాకుండా కూడా తల్లిదండ్రులు లేరు. 24 hours పార్టీ కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు. పెళ్ళిళ్ళకు వెళ్ళే పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏడి పోలే. అందరూ కూడా ఎప్పుడు ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఎప్పుడు వాటికి ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కేవలం పబ్లిక్ కోసమే కొట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేశారు, మీరు ఛానల్ నడుపుతున్నారు, పబ్లిక్ కోసం నడుపుతున్నారు. మీకు ఆ మైలేజ్ ఆ పబ్లిక్ సపోర్ట్ లేకుంటే మీరు హార్ట్ఫుల్గా కష్టపడుతున్నారు. అరే ఇంత కష్టపడితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు ఎందుకండి ఇది? ఇలా మరి మా కార్యకర్తలు ఏమనుకోవాలి? మా కార్యకర్త కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ పిచ్చోళ్ళారా మీరు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. చేయరి, జై ధర్నాలు చేయరి, రాస్తారోకులు చేయరి. కానీ ఈ లాఠీ చార్జీలు లేదురా, ఈ దెబ్బలేదురా, ఈ కేసు లేదురా. మీరు పేదల కోసం కొట్లాడుతున్నా అంటే పేదల కోసం కొట్లాడి మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది, మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది, మీ బతుకులు బర్బాద్ అయిపోయాయి, మీ జీవితాలు నాశనమే, మా కుటుంబాల జీవితాలు నాశనం చేస్తారు. కానీ అధికారం మీకు వచ్చిందా? ప్రజలు మీకు ఓట్లేసారా? ఎందుకు కొట్లాడుతున్నారు మీరు ప్రజల కోసం? క్వశ్చన్ మార్క్ అది.